హే పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ డూయింగ్ గుడ్. సో థంబ్నెయిల్ చూసే ఉంటారు, వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈజీగా అండ్ ఫాస్ట్గా ఎలా పెంచుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీగా పెంచుకోవచ్చండి, అదేం పెద్ద కష్టం కాదు. ఒకసారి నా వీడియోస్ చూడండి. ఒక్క వీడియోకి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చాయో దీనికి చూసారా? ఈ ఒక్క పర్టికులర్ వీడియోకి 5 lakhs ప్లస్ వ్యూస్ వచ్చాయి. అండ్ సబ్స్క్రైబర్స్ చూడండి, 267 సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు. అలా చాలా ఈజీగా నాకు 2-3 వీడియోస్తోనే సబ్స్క్రైబర్స్ అనేది 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ వీడియోకి చూడండి 6 lakhs ప్లస్ వ్యూస్ వచ్చాయి అండ్ 239 సబ్స్క్రైబర్స్ వచ్చాయి ఈ వీడియోస్కి. ఈ 2 వీడియోస్తోనే నాకు 500 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. అలా చాలా వీడియోస్ ఉన్నాయి నా దాంట్లో. దీనికి చూసారా 4 lakhs ప్లస్ వ్యూస్ వచ్చాయి, 210 సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు. చాలా ఈజీగా తెచ్చుకోవచ్చండి, సింపుల్ ట్రిక్స్తో ఎలా తెచ్చుకోవాలని, ఎలా వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలో మీకు చూపిస్తాను. నాకైతే వర్కౌట్ అయింది, మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని వీడియో చేస్తున్నాను. సో చూసారు కదా, అన్ని ల్యాక్స్ మీద వెళ్ళాయి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్. చూసారా, దీనికి 339 సబ్స్క్రైబర్స్. ట్రిక్ నెంబర్ 1 కన్సిస్టెన్సీ అండి. సో డైలీ 2 or 3 షార్ట్స్ పోస్ట్ చేస్తూనే ఉండాలి. సబ్స్క్రైబర్స్ చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా తెచ్చుకోవచ్చు అంటే షార్ట్స్ త్రూనే అండి. చాలా సింపుల్ ట్రిక్ ఇది. మనం డైలీ 2 or 3 షార్ట్స్ మనం పోస్ట్ చేస్తే అందులో ఏదో ఒక వీడియో వైరల్ అవ్వచ్చు, ఆర్ 3 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, చెప్పలేము. ఆ వైరల్ అయిన వీడియో షార్ట్స్కి మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, చాలా ఈజీగా పెరుగుతారు. ఒక్క వీడియో ఈరోజు పెట్టి మళ్ళీ రేపు ఒకటి పెడతా, లేకపోతే ఆర్ఎల్స్ 2-3 days తర్వాత పెడతా అంటే మనకి రీచ్ ఉండదు, అసలు మన యూట్యూబ్ ఛానల్ ముందుకే వెళ్ళదు. బెటర్ మనం డైలీ పోస్ట్ చేయడమే. సబ్స్క్రైబర్స్ కావాలి, మనకి వ్యూస్ కావాలి అంటే మాత్రం డైలీ పోస్ట్ చేయాలి. చూడండి ఒకసారి నా వీడియోస్కి, షార్ట్స్కి వ్యూస్ అండ్ దానికి వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా చూడండి. నేను ఆల్రెడీ ముందు కూడా చూపించాను, ల్యాక్స్లో వెళ్ళాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఎంత వచ్చాయని. దీనికి చూడండి సబ్స్క్రైబర్స్ 6 పెరిగాయి. సో ఇలా మీరు పెడుతూనే ఉండాలి, అప్పుడే మనకి సబ్స్క్రైబర్స్ అనేది ఈజీగా పెరుగుతాయి. దీనికి చూసారా 5 సబ్స్క్రైబర్స్ పెరిగాయి. అండ్ ట్రిక్ నెంబర్ 2 అండి, వీడియో ఎలా పోస్ట్ చేసుకుంటే మనకు సబ్స్క్రైబర్స్ అనేది వస్తాయో నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నాను, రజనీకాంత్ చేసుకున్నాను నేను. మనం ఏ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామో దానికి సంబంధించిన హ్యాష్-ట్యాగ్స్ అనేది మనం ఇవ్వాలి అక్కడ. అది చాలా ఇంపార్టెంట్. అప్పుడే యూట్యూబ్ వాడికి చాలా తొందరగా రికగ్నైజ్ చేయడానికే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ టూల్స్ని కూడా మనం వాడుకోవాలి. నేను ఇక్కడ హార్ట్ సింబల్స్ వాడుకుంటున్నాను, అట్లా ఏమైనా టెక్స్ట్ కూడా యూజ్ చేయొచ్చు. అదొక ట్రిక్ అండి. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా, హ్యాష్-ట్యాగ్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రజనీకాంత్ వీడియో కాబట్టి ఫస్ట్ హ్యాష్-ట్యాగ్ రజనీకాంత్కి సంబంధించిన హ్యాష్-ట్యాగ్ పెట్టాను. తర్వాత దళపతి మూవీ కాబట్టి సో అది ఇచ్చాను, సాంగ్ నేమ్ అండ్ సమ్ అదర్ హ్యాష్-ట్యాగ్స్ ఉంటాయి కదా, లైక్ వైటీ షార్ట్స్ ఇండియా అండ్ నా యూట్యూబ్ ఛానల్ది కూడా హ్యాష్-ట్యాగ్ పెట్టాను, తెలుగు స్టేటస్, ట్రెండింగ్ షార్ట్స్, ఇంకా షార్ట్స్ చాలా ఉంటాయి. హ్యాష్-ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అప్పుడే మన కంటెంట్ అనేది ఏంటి అనేది యూట్యూబ్ వాడికి అర్థమవుతుంది ఈజీగా. సో హ్యాష్-ట్యాగ్స్ ఇంపార్టెంట్ అండ్ రిలేటెడ్ వీడియో కూడా పెట్టుకోవాలి. అది మనకు ఆప్షనల్, అది పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. లాంగ్ వీడియోస్కి యూస్ఫుల్ అవుతుంది కొంచెం. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే వీడియో పోస్ట్ చేసామో మళ్ళీ ఒకసారి ఆ వీడియో దగ్గరికి వెళ్ళి ఆ 3 dots ఉన్నాయి కదా, అక్కడ ఎడిట్ ఆప్షన్ చూపిస్తుంది. ఏదైతే మనం హ్యాష్-ట్యాగ్స్ అవన్నీ ఇచ్చామో అవన్నీ కాపీ చేసుకోండి. ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా కింద, అక్కడికి వెళ్ళి మళ్ళీ పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేయడం వల్ల కొంచెం యూట్యూబ్ వాడికి ఈజీగా ఉంటుంది మన కంటెంట్ ఏంటి అనేది. సో ఇది కంపల్సరీగా ఇవ్వాలి. అండ్ మన
ఫోటో మీద క్లిక్ చేస్తే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. మనం కరెక్ట్ ఫోటో కూడా పెట్టుకోవాలి. ఆ వీడియోకి సంబంధించిన షార్ట్కి సంబంధించింది చూపిస్తూ ఉంటుంది ఏ ఫోటో అనేది. నేను రజనీకాంత్ ఫోటోనే పెట్టేశాను. ఫొటోస్ని బట్టి మనం ఇచ్చిన టూల్ అక్కడ హార్ట్ షేప్స్, అక్కడ మనం టెక్స్ట్ ఇచ్చిన హ్యాష్ ట్యాగ్స్ని బట్టి కూడా వీడియో అనేది క్లిక్ అవుతుంది. కంపల్సరీ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వాలి అండి. కొన్ని ఇవ్వకపోయినా క్లిక్ అవుతాయి, కానీ అవ్వట్లేదు, మాకు వ్యూస్ రావట్లేదు అంటే మాత్రం ఈ ట్రిక్ నెంబర్ 3 అండి. సో సర్చ్ బార్కి వెళ్ళి హౌ టు గెట్ సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్ అని టైప్ చేయండి ఇన్ తెలుగు. అని టైప్ చేసి రీసెంట్గా ఏ వీడియోస్ పెట్టారో ఒకసారి చూడండి. నిన్న మొన్న రీల్స్ 1 month ago అలా రీసెంట్గా పెట్టినవి చూడండి. నేను ఈ వీడియో సెలెక్ట్ చేశాను. సో అక్కడ కింద కమెంట్ సెక్షన్కి వెళ్ళండి. వాళ్ళంతా ఛానల్స్ ఉన్న వాళ్ళే, అందరూ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళే అలా మెసేజ్ చేస్తారు. సో ఎవరిదైనా ఛానల్ ఓపెన్ చేయండి. ఎవరిది ఛానల్ యాక్టివ్లో ఉంది, రీసెంట్ వీడియోస్ ఉన్నాయి వాళ్ళ ఛానల్లో అని చూసుకొని ఓపెన్ చేయండి. నేను చూస్తున్నాను ఏది ఓపెన్ చేయాలి అనేది. సో నేను ఒకటి ఓపెన్ చేసి ఇలా నేను టైప్ చేస్తున్నట్టు టైప్ చేయండి. హాయ్ బ్రో, ఐ హ్యావ్ సబ్స్క్రైబ్డ్ యువర్ ఛానల్. సబ్స్క్రైబ్ యువర్ ఛానల్. ఇలా చేయడం వల్ల కూడా నాకు హెల్ప్ అయ్యింది. నాకైతే వర్కౌట్ అయ్యిందండి. మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా వాళ్ళకి కమెంట్ చేయండి. ఎవరిదైతే ఛానల్ ఉన్న వాళ్ళకి సెలెక్ట్ చేశారో ఇలా మెసేజ్ టైప్ చేసి వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఒకసారి ట్రై చేయండి, ఇది పక్కా వర్కౌట్ అవుతుంది. ఒకటే రెండే కదా అనుకుంటాం, కానీ అస్సలు రాని వాళ్ళకి కూడా ఇది ఒక గొప్ప విషయమే అనుకుంటా నేనైతే. మన ఛానల్ నేమ్ కూడా అక్కడ కింద ఇవ్వాలి. సో ఇలా కమెంట్లో ఇలా టైప్ చేసి పోస్ట్ చేసి వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇది పక్కా వర్కౌట్ అవుతుంది. ట్రై చేయండి.